Junior English Intermediate Public Examination question number 9. దీనిలో మనకి వర్బ్ ఫార్మ్స్ అని ఇస్తాడు. వర్బ్ ఫార్మ్స్ అంటే ఏం లేదండి, టెన్సెస్. టెన్స్ అంటే టైము, టైం అంటే టెన్స్. కానీ ఈ రెండు ఒకటి కాదు. ఎలా అంటే మనము ఒక టైం తీసుకుందాం. 1500 years క్యాలెండర్. మీరు పుట్టారా? పుట్టలేదు, ఛాన్సే లేదు. 3000 years క్యాలెండర్. అప్పటి వరకు బతుకుంటామా? ఏమో, నాకైతే గ్యారంటీ లేదు. రైట్. ఇదంతా ఏంటంటే టైం. ఇదంతా 1500 years, తర్వాత 1600 years, తర్వాత 2000 years, 2500 years, తర్వాత 3000 years, అట్లా పోతూనే ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఆల్ దిస్ ఈజ్ టైం. ఇది ఆగదు, పోతూనే ఉంటుంది. ఈ సంవత్సరాల మధ్యలో మనకు తెలిసిన సంవత్సరం ప్రస్తుతానికి ఏంటంటే 2024. ఈ 2024 అనేది మనకి ప్రస్తుతం ఉన్నటువంటిది కాబట్టి ఇది ప్రజెంట్ టైం. ఇది టైం అంటే ఏమి అనుకున్నాం? టెన్స్ అనుకున్నాం. కాబట్టి ప్రజెంట్ టైం అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ టెన్స్. ఈ టైం అంతటిలో టెన్స్ అనేది ఒక పార్ట్. కాబట్టి టెన్స్ ఈజ్ అ పార్ట్ లేదా ద పార్ట్ ఆఫ్ టైం. టైంలో టెన్స్ అనేది ఒక పార్ట్. నాట్ దట్ టైమ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ అ టెన్స్, బట్ టెన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ అ టైం. నౌ ఈ 2024 ముందు జరిగిపోయిందంతా ఉన్నది కదండి, అదంతా కూడా ఏం టైం? అది పాస్ట్ టైము. టైం అంటే టెన్స్, కాబట్టి పాస్ట్ టెన్స్. 2024 తర్వాత, అక్కడ వరకు ఎందుకు, ఒక నిమిషం తర్వాత జరగబోయేదంతా కూడా భవిష్యత్తు, కాబట్టి ఇది ఫ్యూచర్ టైము, అంటే ఫ్యూచర్ టెన్స్. ఇది ఏం టైం? ఇది ప్రజెంట్ టైము. మనకి ప్రస్తుతానికి ఇది తెలుసు కాబట్టి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఇది ఉంటామో లేదో తెలియదు, ఇదైతే మనకు కొంతవరకు తెలుసు కాబట్టి ఇది సెకండ్ ప్రిఫరెన్స్, ప్రయారిటీ. మూడవది ఫ్యూచర్. ఇక్కడ మనకి 3 బేసిక్ టెన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకొక టెన్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీన్నే కండిషనల్ టెన్స్ అని అంటారు. కండిషనల్ టెన్స్ అంటే ఒక షరతును బేస్ చేసుకునేవి. వర్షం వస్తే తడిసేవాణ్ణి, నాకు హాలిడే ఉంటే ఇంట్లో ఉండేవాడిని, నేను బాగా చదివితే పాస్ అయ్యేవాడిని. పాస్ కాలే, పాస్ అవుతుండే అని అంటాం. తెలంగాణలో యాసలు ఏమంటారంటే పాస్ అవుతుండే, నాకు తెలిస్తే నీకు చెప్తుండే, నా తన పైసలు ఉంటే నీకు ఇస్తుండే. దాన్ని ఇంకా వేరేలాగా ఎలా చెప్తారంటే, అరే నా తన పైసలు ఉంటే నీకు ఇవ్వకపోతున్నారా, నాకు తెలిస్తే నీకు చెప్పకపోతున్నా, నువ్వు అడగవుతావా, నేను చెప్పాను అవుతున్నాయా. ఈ వంట ఏంటంటే కొంచెం ఊర్లలోకి పోతే ఉండేటువంటి తెలంగాణ యాక్సెంట్ అదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఇది 4వది. జరగడానికి అవకాశాలు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఇవి 4 మెయిన్ టెన్సెస్. ఇవన్నీ కూడా ఈ 4 మెయిన్ టెన్సెస్లో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇవి ప్రయారిటైజేషన్. ప్రతి టెన్స్ని కూడా మనము 4 మెయిన్ టెన్సెస్ని 4 సబ్ టెన్సెస్లోకి మనము డివైడ్ చేసుకుంటాం. సింపుల్ టెన్స్, ప్రజెంట్ సింపుల్ టెన్స్, తర్వాత ప్రజెంట్లోనే కంటిన్యూస్ టెన్స్, తర్వాత ప్రజెంట్లోనే పర్ఫెక్ట్ టెన్స్, ఇదే ప్రజెంట్లోనే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు ఇవి ఎందుకు వాడాలి అనేది మనం తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ సెషన్ అదే. మనకి ప్రజెంట్లో 4 ఉన్నాయి. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దాని తర్వాత సెకండ్ వన్ పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ థర్డ్ వన్
ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ ఇక్కడ 4 అవుతున్నది. కండిషనల్ సింపుల్, కండిషనల్ కంటిన్యూస్, కండిషనల్ పర్ఫెక్ట్, కండిషనల్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే 4 మెయిన్ టెన్సెస్ ఇంటూ 4 సబ్ టెన్సెస్ ఈక్వల్స్ టు 16 టెన్సెస్. 16 టెన్సెస్ ఉన్నాయి. అంటే 16 డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎందుకు వాడాలంటే, నేను రోజు ఉదయాన్నే నడవడానికి వెళ్తాను. ఐ గో ఫర్ ఎ వాకింగ్ ఎవ్రీడే. మరి ప్రజెంట్ సింపుల్ ఏంటి, కంటిన్యూస్ ఏంటి, నేను ఇప్పుడు నడుస్తున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటంటే, నేను ఇప్పుడు వరకు నడిచి వచ్చాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటే, నేను ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాను. 4 టెన్సెస్ 4 రకాలుగా ఉంటాయి. మనకు 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఒకలా లేవు, కానీ 5టిని వేళ్ళనే అంటారు. అలాగే 4 రకాల టెన్సెస్కి 4 రకాల సందర్భాలు ఉంటాయి, 4 రకాల పర్పస్లు ఉంటాయి అనమాట. ఆ పర్పస్ ఏంటనేది ఇప్పుడు మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే, దెర్ ఆర్ 4 మెయిన్ టెన్సెస్ అండ్ దెర్ ఆర్ 4 సబ్ టెన్సెస్. 4 4s ఆర్ 16 టెన్సెస్. నౌ ఆ 16 టెన్సెస్ ఎలా వస్తాయి, ప్రజెంట్ నుంచి 4, ఈ సెకండ్ ప్రిఫరెన్స్ కాబట్టి దీని నుంచి 4, దీని నుంచి 4, దీని నుంచి 4, 4 4 16. మామూలుగా మనము x² అని రాస్తే అర్థం ఏంటి, మల్టిప్లై అవుతుందని అర్థం. అలా కాకుండా H2O అని రాస్తారు కెమిస్ట్రీలో. 2 అంటే అర్థం ఏంటి, ఇదేమో మల్టిప్లై అవుతుందని. దీన్ని నెత్తి మీద రాస్తే మల్టిప్లై అవుతుందని, దీని కింద రాస్తే ఇది డబుల్ అవుతుందని అర్థం. అలా కాకుండా ఇప్పుడు F2 అని ఉంటుంది, లేకుంటే S1 అని ఉంటుంది. ఒక ట్రైన్ డిపార్ట్మెంట్లో చూడండి, బోగిల్ నంబర్లు ఉంటాయి, S1 S2 అని ఉంటాయి. లేదంటే ఫైటర్ జెట్స్కి F2 అని ఉంటుంది. లేదంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కార్లకి F1 ఫార్ములా అని ఉంటుంది. సో ఫార్ములా రాసేటప్పుడు పక్కన రాస్తాం. ఈ పక్కన నంబర్ పక్కన ఉందంటే అర్థం ఏంటంటే అది న్యూట్రల్. అంటే ఇది మల్టిప్లై కాదు, అలాగని డబుల్ కూడా కాదు, జస్ట్ అదొక నంబర్గా మాత్రమే దాన్ని ఐడెంటిఫై చేస్తాము. కాబట్టి ఇప్పుడు 16 టెన్సెస్ అని అనుకున్నాం. ఈ 16 టెన్సెస్ ఏంటి అంటే, టెన్స్ నెంబర్ 1, టెన్స్ నెంబర్ 2, టెన్స్ నెంబర్ 3, టెన్స్ నెంబర్ 4 ఇలాగ రాసుకుంటాం మనం. ఒక్కొక్క టెన్స్ మనము సపరేట్గా రాసుకుందాం. ఒక్కొక్క టెన్స్ని గురించి మీకు చెప్తాను. టెన్స్ నెంబర్ 1 మాట్లాడుకుందాం ముందు. ఇదేంటి అంటే ప్రజెంట్ సింపుల్. మన దేశంలో ప్రజెంట్ సింపుల్ అని అంటారు. చాలా మంది టీచర్స్కి తెలియక సింపుల్ ప్రజెంట్ అని అంటారు. చాలా తప్పది, అనకూడదు. అది 100% తప్పది. ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని విదేశాల్లో సింపుల్ అనరు, ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని అంటారు. మీరు ఎప్పుడైనా మ్యాక్మిలన్ లాంటి పుస్తకాలు, మీరు ఆర్థర్ ఫ్లెమింగ్స్ లాంటి పుస్తకాలు చదివితే, గ్రామర్ పుస్తకాలు చదివితే, రన్ అండ్ మార్టిన్ అన్న పుస్తకం ఉంటుంది, అలాంటివి చదివితే సింపుల్ అని ఉండదు, అక్కడ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని ఉంటుంది. ఈ ప్రజెంట్ సింపుల్ అనేటువంటి టెన్స్ ఎందుకు వాడాలి, దీని యొక్క పర్పస్ ఏంటి? ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఇది ఇక్కడ రాయడానికి వాడుతున్నాం. ఇది ఒక డిజిటల్ పాయింటర్. ఇది వాచ్ ఉంది, టైం చూసుకోవడానికి వాడుతున్నాం. ఇది ఒక స్క్రీన్, దీని మీద రాయడానికి వాడుతున్నాం. కింద స్టాండ్ ఉంది, దీనికి సపోర్ట్ కోసం వాడుతున్నాం. దానికంటే ప్రతి దానికి ఒక పర్పస్ ఉన్నట్టుగానే దీనికి ఉన్న పర్పస్ ఏంటి? కన్నున్నది చూడడానికి, చెవి ఉన్నది వినడానికి, నాలుగున్నది మాట్లాడడానికి, ముక్కున్నది వాసన చూడడానికి, కాళ్ళున్నాయి నడవడానికి, తలకాయ ఉన్నది ఆలోచన చేయడానికి, ఈ లంగ్స్ ఉన్నది గాలి పీల్చుకోవడానికి. ఇంతకు దీని పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రజెంట్ సింపుల్ ఎందుకు వాడతామంటే, బేసిక్ థింగ్, ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, డైలీ లేదా రొటీన్ యాక్టివిటీస్ చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ వాడతాము. రోజు జరిగే పనులు, ఉదయాన్నే నిద్రలేస్తా, బ్రష్ చేస్తా, స్నానం చేస్తా, బట్టలు వేసుకుంటా, తింటా, తర్వాత నడుస్తా, బస్ ఎక్కుతా, బస్ దిగుతా, కాలేజ్ పోతా, క్లాసులు వింటా, రాసుకుంటా, మాట్లాడతా,
ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తా, మళ్ళీ స్నానం చేస్తా, హోంవర్క్ చేస్తా, టీవీ ప్రోగ్రామ్ చూస్తా, ఫోన్లో మెసేజ్లు చేస్తా చూస్తా, అటు తర్వాత భోజనం చేసి నిద్రపోతా. ఇవన్నీ రోజు జరిగే పనులు. వాటిని డైలీ యాక్టివిటీస్ లేదా రొటీన్ యాక్టివిటీస్ లేదా డైలీ రొటీన్ యాక్టివిటీస్ అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. రెండవది రిపీటెడ్ యాక్షన్స్ అండి. ఇవి ఈ రిపీటెడ్ యాక్టివిటీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియన్ని, నా పేరు జాన్సన్, నేను సండే చర్చ్కి వెళ్తాను, మళ్ళీ సండే చర్చ్కి వెళ్తాను. ఈ అబ్బాయి పేరు సమీరు, ఫ్రైడే మాస్క్కి వెళ్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మసీదుకి వెళ్తాడు. ఈ అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న, ఈ అమ్మాయి ఫలానా లక్ష్మీదేవి గుడికి వెళ్తుంది లేదా వినాయకుడి గుడికి వెళ్తుంది ఫలానా రోజు, మళ్ళీ ఆ రోజు వెళ్తుంది, ఆమె సెంటిమెంట్ ప్రకారం వెళ్తుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు ఫలానా రోజు వెళ్ళి మళ్ళీ ఇంకో రోజు వెళ్ళట్లా, శనివారం మంగళవారం వెళ్తున్నారు కదా. అలాగా రిపీటెడ్ యాక్టివిటీస్ అండి. నేను ఫలానా రోజు ఫలానా నెలలో బర్త్డే చేసుకుంటే ఎవ్రీ మంత్ చేసుకోను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే చేసుకుంటాను. మీకు జీతం ఎప్పుడు వస్తుంది? ప్రతి నెల 5వ తారీఖు వస్తుంది. అది రిపీటెడ్ యాక్టివిటీ. నౌ నెక్స్ట్ పాయింట్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అని అంటారు వీటిని. ఏంటి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, దానిలో మార్పు లేదు. చంద్రుడు రాత్రిపూట కనిపిస్తాడు, ఇందులోనూ మార్పు లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తాయి, అది వాస్తవం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అది కూడా వాస్తవమే. సూర్యుడు తన చుట్టూ తాను మాత్రమే తిరుగుతాడు, ఎవరి చుట్టూ ఆడు తిరిగాడు, అది కూడా వాస్తవమే. ఇవన్నీ ఫిక్స్. ఇవి మన మీద ఈరోజు క్లాస్ లేదమ్మా నేను రావట్లేదు మీరు మానేయండి అలా లేదు. ఇది ఫిక్స్ పాయింట్ ఇది. కాబట్టి యూనివర్స్లో ఉన్నటువంటి వాస్తవాలు, వీటిని మనం మార్చడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వన్, జనరల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉప్పు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది అనకూడదు. ఇప్పుడు పింక్ సాల్ట్ కూడా వచ్చింది కాబట్టి ఉప్పు ఉప్పగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, కారము కారంగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, వెలగపండు వగరగా ఉంటుంది, ఎల్లిపాయ నోట్లో పెట్టుకొని కొరికితే ఘాటుగా ఉంటుంది, ఓట్స్ ఉప్పు లేకుండా తింటే చప్పగా ఉంటాయి. సో అలాగా జనరల్ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా ఈ టెన్స్లోనే చెప్తాము. ఇంకొకటి, హాబీస్ ఉంటాయి. మన ఖాళీ టైంలో చేసేటువంటివన్నీ కూడా హాబీస్ అనమాట. మీ హాబీ ఏంటి? నాకండి బాగా టైం దొరికినప్పుడు అంటే నేను నిద్రపోతాను అంటాడు ఒకడు, నేను క్రాఫ్ట్ చేస్తానంటాడు ఒకడు, నేను ఇంట్లో బొమ్మలు వేస్తానంటాడు ఒకడు, లేదంటే నేను ఫలానా మొక్కలు నాటుతానంటాడు ఒకడు. అలాగ రకరకాల హాబీస్ ఉంటాయి. మరి హ్యాబిట్స్ కూడా చెప్తాం. హ్యాబిట్స్ అంటే ఏంటి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, గోళ్ళు కొరకటం, ఇదొక వీక్నెస్ టైప్ అనమాట, ఇదొక బలహీనత లాంటిది. కొంతమంది చూడండి తలకాయ ఇట్లా ఉంటారు ఊరికే, వాడిని చూస్తే మనకి భయం అవుతా ఉంటుంది. కొంతమంది ఈ గోళ్ళు ఏళ్ళు పట్ట 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 ఇది చేసుకుంటారు, వాళ్ళని చూస్తే మనకు భయం అవుతుంది, నాకు ఇదిగాయి. సో అదొక బలహీనత లాంటిది. ఒక ఆయన చేస్తా ఉంటాడు రోడ్డు మీద అదే పని, అంటే ఏంది? బలహీనత, హ్యాబిట్ అనమాట అది. ఈ హాబీస్ అనేవేంటి? మన లీజర్ టైంలో చేసే పనులు. అంటే నువ్వు బాగా ఖాళీగా ఉన్నప్పుడు నీ మనసుకు నచ్చిన చేసే పనినే హాబీ అంటారు. హాబీస్ హ్యాబిట్స్ ఒకటి కాదు అని మీకు అర్థమైంది ఇప్పుడు. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఈ యాక్షన్స్ అన్నీ చెప్తాం. బేసికల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 పాయింట్స్ ఏంటంటే, ఈ 2 రోజు జరిగే పనులు, అప్పుడప్పుడు జరిగేటువంటి పనులను ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మాత్రమే చెప్తాము. ఇప్పుడు నేను హైదరాబాద్లో 201లో ఉంటున్నాను అన్నాడు ఒక ఫ్లాట్లో. అంత మాత్రం చేత ఏ ఏరియాకి పడితే ఆ ఏరియాకి వెళ్ళిపోయి, ఏ కాలనీకి పడితే ఆ కాలనీకి వెళ్ళిపోయి, ఆ బిల్డింగ్లో ఉన్న 201 నాదే అని అంటే తంతారు అక్కడ. అంటే ఫలానా అపార్ట్మెంట్, ఫలానా కాలనీ, ఫలానా స్ట్రీటు, ఫలానా దాని పేరులో అక్కడ 201 నాది. ఏ 201 పడితే 201 కాదు. నౌ దట్ ఇప్పుడు ఈ టెన్స్లో ఒక సెంటెన్స్ ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు మనము చపాతీ చేసుకోవాలనుకుని మనము ఏం చేసినామంటే గోధుమ పిండి తెచ్చుకున్నాం. తెచ్చుకుని ఏం చేయాలి? పెనం పొయ్యి మీద పెట్టుకొని గోధుమ పిండి దాని మీద వేసి కొంచెం ఆయిల్ వేస్తే అప్పుడు ఇలాగ చపాతీ అయిపోతుంది, అంతే కదా? అలా అవ్వదు.
ఆ చపాతీ పిండిని ఏం చేయాలి? నీళ్లు పోసి, ఉప్పేసి, పాలు పోసి, పెరిగేసి, ఏందేందో వేసి దాన్ని మొత్తాన్ని గట్టి చేసి, మరీ లూజ్ కావకుండా, మరీ టైట్ కావకుండా దాని మీద మళ్ళీ ఒక పావు గంట పక్కన పెట్టి ఈస్ట్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ ఉండలుగా చేసి, చిన్న చిన్న ఉండలు చేసి, దాన్ని మళ్ళీ పీట తీసుకుని, కర్ర తీసుకుని, కట్ట తీసుకుని దాని మీద పెట్టి ఇట్లా ఒత్తి అప్పుడు సన్నగా చేసి, మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా చేసి అప్పుడు పెనం వేడెక్కిన తర్వాత అటు కాల్చి ఇటు కాల్చి, కావాలంటే ఆయిల్ వేసి, లేదంటే నూనె వేసి, బట్టర్ వేసి, ఏదో ఒకటి వేసి మొత్తానికి అప్పుడు మనం చపాతీ తింటాం. అంటే ఇంత ప్రాసెస్ ఉందా అంటే ఉంది. మరి సెంటెన్స్ తయారు చేయడానికి కూడా ప్రాసెస్ ఉందా? 100% ఉంటుంది. ఏంటి ప్రాసెస్ అంటే, మనకి ప్రతి టెన్స్ లో కూడా హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను మీకు, ప్రతి 201 నాది కాదు, తంతరు అక్కడికి పోతే. అలాగే ఈ టెన్స్ కి వాడాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటయ్యా అంటే 2 ఉన్నాయి. ఒకటి డూ, రెండవది డస్. డూ అనేటువంటిది ఏ సబ్జెక్ట్స్ వాడతామంటే ఐ లేదా వి లేదా యు లేదా దే అనే సబ్జెక్ట్స్కి వాడతాం. డస్ అనేది దేనికి వాడతామంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి వాడతాం. ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే, ఇక్కడ ఏదైనా ఒక పేరు రాసుకుందాం. ఇక్కడ చూడండి, మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటారు. నేను మీకు ఎలాన్ మస్క్ గురించి చెప్తున్నా, నేను చెప్తున్నా, మీరు వింటున్నారు కాబట్టి, మీరు వినేవాళ్ళు కాబట్టి సెకండ్ పర్సన్, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఫస్ట్ పర్సన్. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతాను కాబట్టి ఎలాన్ మస్క్ ఏమవుతాడు? ఇప్పుడు థర్డ్ పర్సన్ అవుతాడు. ఆ థర్డ్ పర్సన్లో ఒకడే ఉన్నాడు. ఎలాన్ మస్క్ వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడట్లా, ఒకడి గురించే మాట్లాడుతాను కాబట్టి ఆ వ్యక్తి థర్డ్ పర్సన్ కాబట్టి అతన్ని లేదా ఆమెని లేదా వస్తువుని, ఆ మనిషిని థర్డ్ పర్సన్ సింగులర్ అని అంటారు. కాబట్టి డస్ అనేటువంటిది ఈ సబ్జెక్ట్స్ కి, డూ అనేది ఈ సబ్జెక్ట్స్ వాడాలి. ఈ డూ డస్ అనేవి ఈ టెన్స్ లో తప్ప వేరే టెన్స్ లో వాడడానికి లేదు. ఒక్కసారి వాడిన ట్రైన్ టికెట్ మళ్ళీ వాడడానికి లేదు, అది పోయినట్టే. నౌ దాట్స్ ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ లో, ఈ టెన్స్ లో సెంటెన్స్ రాయాలంటే ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఉంటుందండి. ఈ ఫార్ములా ఏంటంటే ఎస్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ IND. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు ఏంటిది అని అంటే నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, హేమ ఈట్స్ ఫ్రూట్స్ ఎవ్రీ డే అన్న ఒక సెంటెన్స్ ఉంది. ఇక్కడ ఒక పని ఉంది. ఈ పని పేరేంటి? తినడం. దీన్ని ఏమన్నాము? వర్బ్ అన్నాం. ఇది వర్బ్. ఇది ఈ వర్బు ఈట్, ఎయిట్, ఈటెన్, ఈటింగ్ అని 4 వర్బ్ ఫామ్స్ లో ఫస్ట్ ఫామ్ లో ఉంది. ఇది సెకండ్ ఫామ్ 8 కదా, థర్డ్ ఫామ్ ఈటెన్ కదా, కాబట్టి ఇది వర్బు ఫస్ట్ ఫామ్ లో ఉంది. v1 అంటే వర్బు ఫస్ట్ ఫామ్. హేమ ఎవరు చేస్తున్నారు? ఈ తినడం అనే పని చేస్తున్నది ఎవరు? హేమ. హేమ చేస్తుంది కాబట్టి ఈమె ఎవరయ్యా అంటే ఈమె సబ్జెక్టు. కాబట్టి ఇందులో ఫస్ట్ లెటర్ తీసుకున్నాను, ఎస్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ కదా, ఫస్ట్ ఫామ్ లో నేను v1 అని రాశాను షార్ట్ కట్ లో, ఇదే v1. అసలు ఎవరు ఈ సబ్జెక్ట్ అంటే ఆ పని చేసేవాడే, డూయర్ ఆఫ్ దట్ యాక్టివిటీ. మరి ఇదేంటి? వర్క్. అంటే ఇది సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇది ఎవరు? ఇక్కడ ఎవరు చేస్తున్నారు ఆ పని, ఆ పని ఆ వ్యక్తి చేసే పని ఏంటి? ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఈమె చేసే ఈ పని దేని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేదే ఆబ్జెక్ట్. కాబట్టి దీనికి ఓ తీసుకున్నాను ప్లస్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడే అర్థం చేసుకుందాము, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, ఆ పని దేనికి సంబంధించింది, దేనికి సంబంధించినది. చూడండి, ఇక్కడ ఒక మాట ఉన్నది, ఎవ్రీ డే.
ఇదేంటంటే ఇండికేషన్ అంటారు. ఒకవేళ ఇండికేషన్ మీకు ఇబ్బందిగా ఉంటే దీన్ని సిగ్నల్ వర్డ్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇండికేషన్ని సిగ్నల్ వర్డ్ అని అంటారు. ఒక సిగ్నల్ అంటే ఒక సైగ చేయటం. ట్రాఫిక్ అని ఇట్లా అన్నాడంటే అర్థం ఏంటి? ఆగండి అని. ఇలా వచ్చేయండి అంటే అర్థం ఏంటి? ఇలా అంటే వచ్చేయమని, ఇలా అంటే ఆగమని. ఇలాగ వెళ్ళిపోమంటే అర్థం ఏంటి? యూటర్న్ చూసిన వెళ్ళిపో, ముందుకు రావద్దని. సో ఇక్కడ ఇండికేషన్ లో ఫస్ట్ 3 లెటర్స్ ఏంటి? ఇక్కడ ఐ అండ్ డి. దీనే నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ లో రాశాను. కావాలంటే అది కూడా మనం ఇక్కడ మార్చుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇదే ఐ అండ్ డి అంటే ఇండికేషన్. ఇండికేషన్ అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే ఇది టైమ్ ఆఫ్ యాక్షన్. టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఆ పని ఎప్పుడెప్పుడు జరుగుతుంది. ఎప్పుడెప్పుడు తింటున్నామే? ప్రతి ఆదివారం తింటుందా? ప్రతి నెల తింటుందా? ప్రతి బర్త్డేకి తింటుందా? ప్రతి సంవత్సరం తింటుందా? ప్రతిరోజు తింటుందా? ఎప్పుడెప్పుడు జరుగుతుంది? టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పేది ఇండికేషన్. దేనికి సంబంధించి ఆ పని ఉన్నదో చెప్పేది ఆబ్జెక్టు. ఆ పని ఏంటి అనేటువంటిది వెర్బు. ఆ పని ఎవడు చేస్తున్నాడు అనేటువంటిది సబ్జెక్టు. కాబట్టి ఈ ఫార్ములా ఏంటి అంటే ఈ టెన్స్ కి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇండికేషన్. ఇది నీకు నెత్తిలో ఉండాలి. ఇప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఏది అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని సెంటెన్స్ రాసుకుందాం. ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా టెన్స్ నెంబర్ 1 యొక్క ఫార్ములా. T1 అంటే టెన్స్ నెంబర్ 1 అమ్మ. టెన్స్ నెంబర్ 1 ఫార్ములా ఏంటి అంటే సబ్జెక్ట్, ఎస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఓ అంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఐ అండ్ డి అంటే ఇండికేషన్. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుందాం. సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇందాక చెప్పాను డూ డస్ దగ్గర ఐ, వి, యు అండ్ దే. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ సపరేట్గా చెప్పాను మీకు. హీ, షీ, ఇట్, లేదంటే ఏదైనా ఒక నేమ్ తీసుకోండి. రమ్య తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన పేరు తీసుకోండి. ఇవి కంజెస్టెడ్గా అయిపోయి నేను మళ్ళీ రాస్తా కొంచెం దగ్గరగా. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఏదైనా ఒక పేరు తీసుకుందాం. ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్పాను. వీటన్నిటికి ఏం రావాలి? ఇక్కడ డస్ రావాలి. వీటన్నిటికి ఏం రావాలి? ఇక్కడ రావు, క్వశ్చన్ ఫార్మేట్ లో వస్తాయి. ఇక్కడ రావు రాసేటప్పుడు. ఇదంతా డూ గ్రూపు, ఇదంతా డస్ గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి. ఇంతవరకే. ఇప్పుడు సెంటెన్స్ రాసుకుందాం. ఐ, ఫర్ ఎగ్జాంపుల్, ఐ టీచ్ ఇంగ్లీష్ డైలీ. ప్రస్తుతానికి ఒక్కదానికే రాస్తున్నాను, ఇండికేషన్ మనం వదిలేద్దాం. ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి తెలుగులో? నేను ఇంగ్లీష్ బోధిస్తాను. తర్వాత వి మేక్ కైట్స్, మేము గాలిపటాలు తయారు చేస్తాము. తర్వాత యు సెల్ పెన్స్, నువ్వు పెన్స్ అమ్ముతావు. దే ప్లే చెస్, వాళ్ళు చెస్ ఆడతారు. ఒకవేళ ఇదే వర్బ్ నేను దీనికి అప్లై చేస్తాను అనుకోండి, అప్పుడు చూడండి హీ టీచ్ రాదు, ఇక్కడ హీ టీచెస్ అని వస్తుంది. మీరు గమనించాలి, ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది? ఎస్ అని వచ్చింది. ఇక్కడ హీ టీచెస్ ఇంగ్లీష్ అని రాసుకుందాం. ఒకవేళ ఇక్కడ మేక్ అనేటువంటిది ఇక్కడ వచ్చింది అనుకుందాం. షీ మేక్స్ అని వచ్చింది కదా ఇక్కడ.
రైట్. ఇక్కడ దీన్ని ఏమంటారు తెలిసిన, ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. దీన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి, హిస్సింగ్ సౌండ్ అని అంటారు. హిస్సింగ్ సౌండ్ అంటే ఏం లేదమ్మా, ఎస్ అనేటువంటి సౌండ్ ఉంది కదా, దీన్ని సౌండ్, దాన్ని సింగ్ 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 సౌండ్. కాబట్టి ఎస్ లేదా ఈఎస్ని హిస్సింగ్ సౌండ్ అంటారు. ఈ హిస్సింగ్ సౌండ్ ఏ సబ్జెక్ట్స్కి వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ అనకూడదు, ఇక్కడ ఏమనాలి మరి? ఇట్ రెయిన్స్ అంటే వర్షం పడుతుంది. రమ్య రీడ్స్, ఇక్కడ పైన ఇది ఉందా, మనం దాన్ని ఫిక్స్ అయిపోయారా? ఓకే, అదే రాసుకుందాం, నో ఇష్యూస్. రమ్య, ఇక్కడ సెల్స్ రావాలి కదా అప్పుడు దాని ప్లేస్లో. రమ్య సెల్ రాదు, ఇక్కడ రమ్య సెల్స్ అని వస్తుంది. రమ్య సెల్స్ బుక్స్, ఆమె పుస్తకాలు అమ్ముతుంది లేదా వెజిటబుల్స్ అమ్ముతుంది. మీకు అర్థమైనంతవరకు ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి ఇలా రావాలి. రైట్. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని మనము పాజిటివ్ ఆన్సర్గా రాస్తాము, తర్వాత నెగిటివ్ ఆన్సర్గా రాస్తాము, తర్వాత పాజిటివ్ క్వశ్చన్గా రాస్తాము, ఆ తర్వాత నెగిటివ్ క్వశ్చన్గా కూడా రాస్తాము. ఇక్కడ పాజిటివ్ ఆన్సర్కి ఫుల్ స్టాప్లు, క్వశ్చన్స్కి క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఎలా వస్తాయి అనేటువంటిది ప్రశ్న. నేను ఇక్కడ ఉన్నంత స్పేస్లో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ తీసుకుందాం, ఐ టీచ్ ఇంగ్లీష్ అనేటువంటి సెంటెన్స్ తీసుకున్నాను. ఇంగ్లీష్ కూడా తీసుకోవట్లేదు, ఐ టీచ్ అనేది తీసుకున్నాను. సరే, ఐ టీచ్ ఇంగ్లీష్ తీసుకుందాం, ఫుల్ స్టాప్. దీని నెగిటివ్ ఏంటి? ఐ డు నాట్ టీచ్ ఇంగ్లీష్. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చిందంటే డు నాట్ అని వచ్చింది. తర్వాత దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, డూ ఐ టీచ్ ఇంగ్లీష్? ఇక్కడ డూ వచ్చింది చూడండి. అదే ఇది నెగిటివ్లో రాయాలంటే డస్ ఈ కాదండి, డోంట్ ఐ టీచ్ ఇంగ్లీష్ అని వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? నేను ఇంగ్లీషు బోధిస్తాను, బోధించను, బోధిస్తానా, బోధించిన. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇలా ఉంది, యూ గో పాజిటివ్ అంటే నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళవు అంటే ఏమనాలి అప్పుడు? ఇక్కడ డూ గ్రూప్ కదా అది, కాబట్టి యూ డోంట్ గో. వెళ్తావా అంటే ఏమనాలి? డూ యూ గో అనాలి. ఇది క్యాపిటల్ వస్తుందిలే, నేను స్మాల్ రాసేస్తాను ఇక్కడ. డోంట్ యూ గో అంటే వెళ్ళవా. కొన్ని తెలంగాణ యాక్సెంట్లో చెప్పుకోవాలంటే నువ్వు పోతావు, పోతావా, పోవా. యూ కమ్, యూ డోంట్ కమ్, డూ యూ కమ్, డోంట్ యూ కమ్. నువ్వు వస్తావు, రావు, వస్తావా, రావా. అదే ముచ్చట. ఇది కదా ఇంతవరకు డూకి అయిపోయింది. ఒకవేళ హీ మీద వస్తే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ హీ ప్లేస్ చెస్ అని ఉంది. ఇప్పుడు దీన్ని నెగిటివ్ రాలంటే ఏం చేయాలి? హీ డు నాట్ రాదు, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ డస్ గ్రూప్ కదా, అప్పుడు హీ డస్ నాట్ ప్లే చెస్. మరి ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదు అంటే దీనికి ఇక్కడ వచ్చింది కదా ఎస్, ఈ ఎస్కి సమానం అయిపోయింది కాబట్టి మళ్ళీ రాదు. మరి ఇక్కడ క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి? డస్ హీ ప్లే చెస్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ఇక్కడ డజంట్ హీ ప్లే చెస్ క్వశ్చన్ మార్క్. అంటే అతను చెస్ ఆడతాడు, ఆడడు, ఆడతాడా, ఆడడా అని మీనింగ్ వస్తుంది. రైట్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం.
ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు ఏం రావాలి దీనికి? నెగిటివ్ క్వశ్చన్ ఏం రావాలి? ద సన్ రైజెస్ ప్లేస్ లో ఏం రావాలి? ఇక్కడ డస్ నాట్ రైజ్ రావాలా, రైజెస్ రావాలా? రైజ్ రావాలి. ఎందుకు రావాలి? ఈ ఎస్ తో సమానం అయిపోయింది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ రాదు, రిపీట్ అవ్వదు. ఇన్ ది ఈస్ట్ అలాగే ఉంటది. మరి ఇక్కడ డస్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్? డజంట్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. రైట్. అప్పుడు ఈ ట్రైన్స్కి ఏమొస్తుంది? వర్షం పడుతుంది. నెగటివ్ ఏంటి? ఇట్ డస్ నాట్ రైన్. ఇక్కడ రైన్స్ రాదు. ఇంకా ఈ ఎస్ కి సమానం అయిపోయింది కదా, ఇక్కడ రాదు. ఇక నెక్స్ట్ వన్, డస్ ఇట్ రైన్? ఇక్కడ డజంట్ ఇట్ రైన్. ఇలా రావాలి. ఇది టెన్స్ నెంబర్ 1 కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ రోజుకి ఇది చాలు.